నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి గత 5 సంవత్సరాలుగా ఎగసిపడిన వారిలో పోసాని కృష్ణమురళి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందంజలో ఉండేవారు వైసీపీ ఓటమితో వీరు ఎక్కడా కనిపించడం లేదు కనీసం మీడియా కూడా దొరకడం లేదు ఒక పెగ్గేసి రామ్ గోపాల్ వర్మ చేసిన అరాచకం అంతా ఇంత కాదు బూత్ సినిమాలు చూస్తే కానీ నాకు పొద్దు అంటూ బాహాటంగానే చెప్పుకొచ్చేవారు ఆర్జీవి ఇక వైసీపీకి వీరాభిమాని కూడాను ఇందుకు గాను జగన్ కు అనుకూలంగా సినిమాలు తీసి తనను తాను తగ్గించుకున్నారు రామ్ గోపాల్ వర్మ పోసాని కృష్ణమురళి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఆయన విధేయతను గమనించిన జగన్ ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఛాన్స్ ఇచ్చారు కానీ సినీ పరిశ్రమ కంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై విమర్శలకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు అయితే ఇప్పుడు ఆ ఇద్దరు కనీసం సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా లేకపోవడం విశేషం ఇక భారతదేశ చలనచిత్ర రంగంలో రామ్ గోపాల్ వర్మది ప్రత్యేక స్థానం శివ అనే తెలుగు సినిమాతో టాలీవుడ్ ని షేక్ చేశారు అనతి కాలంలోనే బాలీవుడ్ స్థాయికి ఎదిగారు బాలీవుడ్ ప్రముఖులు సైతం రామ్ గోపాల్ వర్మతో సినిమాలు తీసేందుకు ఎదురు చూసేవారు అటువంటిది ఆర్జీవి తెలుగు రాజకీయాల్లో చిక్కుకొని తనను తాను తగ్గించుకున్నారు ముఖ్యంగా టీడీపీని టార్గెట్ చేసుకున్నారు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ విషం చిమ్మే ప్రయత్నం చేశారు వ్యూహం సినిమాతో ముందుకు వచ్చారు 2 శబ్దాలు కూడా చేశారు అయినా సరే పెద్దగా వర్కౌట్ కాలేదు ఎన్నికల ఫలితాల్లో వైసీపీ దారుణ పరాజయంతో ఏకంగా సోషల్ మీడియా నుంచి సైతం అదృశ్యమయ్యారు ఇక వైసీపీకి పోసాని కృష్ణమురళి వీరాభిమాని మాజీ సీఎం జగన్ వద్దే భక్తుడు నేను ఏ రాజకీయ పార్టీలోనూ సభ్యుడిని కానుంటూనే వైసీపీ కండువా కప్పుకుని నీచ భాషతో విమర్శలు చేసేవారు జగన్ మెప్పు కోసం చంద్రబాబు పవన్ లోకేష్లపై రెచ్చిపోయేవారు ఇక వ్యక్తిగతంగా కామెంట్స్ కూడా చేసేవారు అసలు రాజకీయాలతో సంబంధం లేని ప్రజలను కూడా విడిచిపెట్టలేదు రాజధానికి భూములు ఇచ్చిన రైతు కుటుంబంలోని మహిళలను సైతం కించపరిచారు అయితే వైసీపీ ఓటంతో ఈ ఇద్దరి నోటికి తాళం పడింది తాము చేసిందే కరెక్ట్ అని వాదించే వితండవాదులు వీరు అందుకే వీరిని దారిలో తెచ్చుకోకపోతే మరికొంతమంది పుట్టుకొచ్చే అవకాశం ఉంది అందుకే కూటమి ప్రభుత్వం వీరిపై సీరియస్ గా దృష్టి సారించినట్లు తెలుస్తుంది ఇక ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవికి పోసాని ఇంకా రాజీనామా చేయలేదు ఇక నుంచి రాజకీయ సినిమాలు చేయనని రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు కానీ ఈ ఇద్దరు సోషల్ మీడియాని విడిచిపెట్టడం మాత్రం గమనార్హం ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి